ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు సునిశ్చితము విధిగా తెలుసుకోవలసినటువంటి విషయము, మనవంతు ప్రయత్నం చేయడం అనివార్యమైనటువంటి విషయం ఏదైతుందో హిందువుల మత మార్పిడుల విషయం అన్నట్టు. ఏ టీవీ ఛానల్స్ చూసుకున్నా, ఎక్కడ ఈ యావత్ భారతదేశం లోపల హిందువులు అనేటువంటి వాళ్ళని ఇతర మతస్థులు వేటాడడము, ప్రలోభాలు చూపించడము, కామికమైన ప్రలోభాలు, ఆర్థికమైనటువంటి ప్రలోభాలు, సామాజిక స్థాయికి సంబంధించిన ప్రలోభాలు, ఇలాంటివన్నీ చూయించి మన వారు ఆచరిస్తున్నటువంటి ధర్మంలో లేదు ఎప్పుడు లోపం కూడా. మన వారు ఆచరిస్తున్నటువంటి ఆచరణ విధానం అయితేందో, ముఖ్యంగా మన వాళ్ళకి ధర్మం గురించిన పరిచయము తెలియపరచడంలో రోజు రోజుకు విఫలమవుతున్నాం. హిందువుల యొక్క ధర్మాచరణ కేవలం ప్రాథమిక స్థాయికే పరిమితమైపోతుంది. అత్యధిక శాతం, మొత్తం కాదు, అత్యధిక శాతం ప్రాథమిక స్థాయికే పరిమితమైపోతుంది. ఉదాహరణకి మన సనాతన ధర్మం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వేరే వీడియోస్లో ఇప్పుడు మేము చెప్పాము, అసలు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన భారతీయ సంస్కృతి, సనాతన భారతీయ సంస్కృతి పేరు లోపలనే ఒక ఉదాత్తమైనటువంటి గాంభీర్యం ఉందన్నట్టు. సనాతన అంటే దేనికి ఆది అంతం అనేటువంటిది లేదో, ఏ ధర్మానికి ఆది అంతం లేదో ఆ ఆద్యంతరహితమైనటువంటి స్థితి కాబట్టి సనాతనము అన్నామంటే, ఎప్పటి నుంచి దేవుడు ఉన్నాడో అప్పటి నుంచి దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం మానవజాతికి అందినటువంటి సర్వప్రథమ సంస్కృతి భారతీయ సంస్కృతి అన్నట్టు. ఇది అద్వితీయమైనటువంటి సంస్కృతి. అంటే దీనికి ద్వితీయంగా ఇంకొకటి అంటూ లేదు. అద్భుతమైనటువంటిది, చాలా గొప్పనైనటువంటిది. ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి ధర్మం అన్నట్టు. ఈ పరిపూర్ణమైనటువంటి మాట ఎందుకు వస్తుంది అనే మాటకు వస్తే, ఏ పరిపూర్ణ ధర్మం అనే విషయానికి వస్తే, మనసులో, ప్రతి మనిషి మనసులో స్వాభావికంగా ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి అనేకమైనటువంటి సంకల్పాలు ఉంటాయి అన్నట్టు. ఏమిటి, వేరే వీడియోస్లో కూడా చెప్పేసినా మేము, దేశానికి, కాలానికి, పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ భూగోళం పైన మతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషి హృదయాన్ని తొలిచేటువంటి ప్రశ్నలు 5 ఉన్నాయి అన్నట్టు. దేవుడు దేవుడు అంటా ఉన్నాం. అస్సలు దేవుడు అంటే ఏంటిది? దేవా 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 అంటే ఇది ఏంటిది? ఇంతకు వాడుతున్నాం నోటి నుంచి, కానీ దాని యొక్క అనుభవం, దాని యొక్క భావం మనకు తెలియదు. కాబట్టి దేవుడు దేవుడు అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది మనకు. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఉంటే ఎక్కడున్నాడు? ఆలయాల్లో ఉన్నాడా? కొండగుహల్లో ఉన్నాడా? నదీ తీరాల్లో ఉన్నాడా? ఆకాశంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ ప్రశ్నకు తమ సమాధానం చెప్పుకుంటా ఉన్నారు అన్నట్టు. ఆ తర్వాత
ఎట్లుంటాడు, మనిషికి సహజ సిద్ధమైనటువంటి ఆసక్తికరం అన్నట్టు ఇది మొత్తం మీద. ఏదైనా ఉంది అంటే అది ఎట్లుంది అని తెలుసుకోవడము వానికి ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నట్టు. ఎట్లుంటాడు. 4వ ప్రశ్న, కనిపిస్తాడా? దేవుడు అనేటువంటి వాడు కనిపిస్తాడా? ఈ 4ంటి తర్వాత ఒక విషయం వస్తుందన్నట్టు. ఏమిటి ఆ విషయం అంటే, మనము జీవితంలో ఏ రకంగా మసులుకోవాలనేటువంటిది ఒక ప్రశ్న అన్నట్టు. ఈ 5 ప్రశ్నలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు. ఈ 5 ప్రశ్నలు ప్రతి ఒక్కరి హృదయాన్ని, మదిని కలిచివేస్తూ ఉంటాయి అన్నట్టు మొత్తానికి. అయితే పరిపూర్ణ ధర్మం, సనాతన ధర్మం అని ఎందుకన్నామంటే, ఈ 5 ప్రశ్నలకి సంపూర్ణమైన రీతి లోపల సమాధానం ఇచ్చేటువంటి ధర్మమే సనాతన ధర్మం. సంపూర్ణమైన రీతిలో అంటే వీటి గురించి ఎట్లా ఎగిసిపడతా ఉంటాయి ప్రశ్నలు అంటే, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అతలాకుతలం చేస్తూ ఉంటాయి అంతరంగాన్ని. అటువంటి బలవత్తరమైనటువంటి ప్రశ్నలు ఇవి అన్నట్టు. అయితే దీనికి మతాలతో సంబంధం లేదు. ప్రతి మతస్థుని యొక్క హృదయంలో ఈ ప్రశ్నలు ఉంటాయి. కానీ ఈ ప్రశ్న పరంపరని కొన్ని మతాలు నిషేధించినాయి అన్నట్టు. ఏం మాట్లాడకూడదు, ఉంది అంతే. ఎట్లుంది ఇట్లాగే ఉంటుంది అంతే, ఇట్లాగే ఉంటుంది, నువ్వు ఇట్లాగే నమ్మాలి. హేతుకు అక్కడ ఎలాంటి ఆస్కారం లేదు. వాట్, వై అండ్ హౌ అడగనే కూడదు. కొన్ని మతాల లోపల చెప్పింది వినాలి అంతే, దాన్ని విశ్వసించాలి. ప్రశ్నిస్తే క్షమించడు, ప్రశ్నించేవాళ్ళని దేవుడు క్షమించడు, ప్రశ్నించకుండా ఒప్పుకోవాలి. ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఈ కట్టుబాటు లోపల ఇంకా వాళ్ళ మత గురువుల యొక్క ఆటలు కొనసాగుతూ ఉంటాయి. అమాయకులు, ప్రజలు ఎప్పుడైనా అమాయకులే అన్నట్టు. అయితే భారతీయ సంస్కృతి అలాంటిది కాదు. భగవద్గీతలో ఒక సందర్భం వస్తుంది అన్నట్టు. ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. అంటే అర్జున, సనాతన ధర్మం యొక్క విస్తృత అవగాహన నీకు కల్పిస్తున్నాను విను. 13వ అధ్యాయం లోపల వస్తుంది. ఏంటంటే, నేను నీకు చెబుతున్నటువంటి విషయము నాకంటే పూర్వము ఋషిభిర్ బహుధా గీతం, గొప్ప గొప్ప మహర్షులు కూడా పరిపరి విధాల మానవుల యొక్క అవగాహన స్థాయికి దిగి వచ్చి ఎన్నో రకాలుగా ఎన్నో ఉపమేయాల నుంచి ఉపదేశించినటువంటి విషయం బహుధా గీతం. ఛందోభిర్వివిధైః పృథక్, ఛందశాస్త్రాలంటే వేదాలు. ఆ వేదాల లోపల కూడా వివిధైః పృథక్ అంటే ఆ ఛందశాస్త్రాలు కూడా ఈ యొక్క విషయాన్ని రకరకాలుగా ఇడమరిచి చెప్పింది అన్నట్టు. బ్రహ్మసూత్ర పదైశ్చైవ ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ. బ్రహ్మము అంటే దేవుడు, పరమాత్ముడు. ఎవరు ఏ భాష లోపలనే చెప్పుకోండి, మొత్తం మీద ఈ సృష్టి అంతటికి కారణమైనటువంటి వాడు, నా ఉనికికి కారణమైనటువంటి వాడు. అటువంటి బ్రహ్మ పదార్థం అంటే ఎందుకన్నారు బ్రహ్మ అంటే, పరమాత్ముడు పెద్దవాడు, పెద్దవాడు. ఎంత పెద్దవాడు అయినందుకు బ్రహ్మం అని పేరు వచ్చిందంటే, ఇంకా ఈ ప్రపంచం లోపలనే పెద్దవి అన్నీ ఏవైతున్నాయో, సూర్య చంద్ర నక్షత్రాలు, గెలాక్సీస్, పాలపుంతలు, బ్లాక్ హోల్స్, ఇవన్నీ ఏవైతే అంతరిక్షం లోపల బ్రహ్మాండం అని అన్నమానట్టు, వీటి లోపల ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఏ దాంట్లో ఇవన్నీ లీనమయ్యి అంశమాత్రంగా మిగిలి ఉన్నాయో అంత పెద్ద ఆ పదార్థాన్నే బ్రహ్మ పదార్థం అన్నమాట. అంటే దేవుడు
అటువంటి దేవుణ్ణి సూత్రీకరించి సులభంగా మన యొక్క అవగాహనకు అందే విధంగా సూత్రీకరించబడే బ్రహ్మసూత్రాలు అన్నట్టు మొత్తం మీద. వేద వ్యాసుల విరచితమైన బ్రహ్మసూత్రాలు ఏవైతున్నాయో ఉన్నాయప్ప, ఈ రకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హేతుమద్భిర్వినిష్ఠితై చెప్పబడిన ఇంతవరకు ఋషులు చెప్పిన, వేదాల లోపల చెప్పిన బ్రహ్మసూత్రాలైనా ఎన్ని శాస్త్రాలైనా హేతుమద్భిర్వినిష్ఠితై హేతువులతో కూడినటువంటి ఎన్న ప్రశ్నలేని మీరు వాటన్నిటికీ సమాధానపరిచే సత్తా ఉంది ఈ యొక్క సనాతన ధర్మానికి. కాబట్టి హేతుమద్భిర్వినిష్ఠితై తర్కం అనేటువంటి మాటకు వేరే మతాల్లో స్థానం లేకున్నా మన దగ్గర మాత్రం పుష్కళమైనటువంటి స్థానం. దర్శనాల లోపల తర్కము ఒక శాస్త్రం, ఒక దర్శనమే అన్నట్టు. అటువంటి తర్కాలకు కూడా సంపూర్ణ రీతిలో సమాధానపరుస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఈ 5 ప్రశ్నలు ఏవైతున్నాయో, దేవుడు ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, బ్రతికే విధానం ఏంటిది, ఈ 5ంటికి తిరిగి మళ్ళీ ప్రశ్నించడానికి వీలు లేనటువంటి నిస్సంకల్ప స్థితికి తీసుకొని పోయాడు. ఇంకా అక్కడ ప్రశ్నలే మిగిలేనివి. ఏ ప్రశ్నలు వేయాలన్నా అక్కడ ప్రశ్నలే మిగిలాయి అన్నట్టు. ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. భారతీయ అంటే సనాతన భారతీయ. భా అంటే ప్రకాశం. ఏంటిదా ప్రకాశము? సూర్యప్రకాశమా, చంద్రప్రకాశమా కాదు, నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ప్రకాశము. భా అంటే ప్రకాశం, దివ్య ప్రకాశం. నీ దేహము ప్రకాశిస్తున్నది. పంచ జ్ఞానేంద్రియాల నుంచి, పంచ కర్మేంద్రియాల నుంచి రకరకాల అవయవాలు శరీరం లోపల ఏవైతున్నాయో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయంటే పని చేస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయంటే. ఇటువంటి దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటిది ఏదైతున్నదో దానికి ఒకే పదం లోపల భా. ఈ దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి దివ్యతత్వం ఏదైతుందో ఆ దివ్యతత్వం యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి రతః అంటే అందులో నీవు రమించే విధంగా ఆ దివ్య ప్రకాశం, నీ మూల ప్రకాశం. ఏది లేకపోతే ఇది శవము, అదే శివము, అదే మూల ప్రకాశం, అదే ఆత్మతత్వము. దాన్నే భా అనే ఒక అక్షరం లోపల ప్రకాశం అని పేర్కొనబడ్డది. రతః అంటే అందులో నీవు రమించే విధముగా నిన్ను సంస్కరించే సత్తా కలిగినటువంటిదే సనాతన భారతీయ సంస్కృతి. ఇంత గొప్ప సంస్కృతి, వేద ప్రామాణికమైనటువంటి సంస్కృతికి ఈనాడు అసలు సిసలైన వారసుడుగా మిగిలినటువంటి వాడు హిందూ అన్నట్టు. చాలా గొప్ప వారసత్వం ఉంది. ఎంత వారసత్వం అంటే అద్వితీయము, అంటే వేరే ఎక్కడ ఎవరికీ లేనటువంటి అద్భుతమైనటువంటి వారసత్వము, పూర్వ పరంపర ఉన్నటువంటి సనాతన భారతీయ సంస్కృతి యొక్క వారసుడు హిందూ అనేటువంటి వాడు. హిందూ పదం తర్వాత కాలం లోపల వచ్చినప్పటికైనా కానీ అది దాన్నే ప్రతిబింబింపజేస్తున్నది కాబట్టి మనం అవగాహన కొరకైనా దాన్ని వాడవలసి వస్తుంది అన్నట్టు. ఇటువంటి సంస్కృతి ఈ భూమండలాన్నంతా శాసించింది ఒకప్పుడు. సాక్ష్యాధారాలు ఏంటి అంటే రామాయణం లోపలికి మనం వెళ్ళిపోతే రామాయణంలో రావణుడు అనేటువంటి వాడు, రావణ బ్రహ్మ అంటే చాలా గొప్ప శక్తిమంతుడు, అవన్నీ ఉన్నాయన్నట్టు. మొత్తం మీద అతడు చేసిన సీత అపహరణ వల్లే చరిత్ర లోపల చాలా అపకీర్తి పాలయ్యాడు తప్ప అదొక్కటి లేకపోతే చాలా గొప్పవాడని రాముడే ఆ విషయాన్ని రావణుని దృష్టి తీసుకుపోయినటువంటి సంగతి. ఆ రావణుడు సహితం భావజాలములో అసుర రాజు రావణుడు. అసురుల భావజాలం ఎట్లుంటుందంటే వాళ్లకు తెలిసినట్టే దేవుడు అంటే వాళ్ళ అవగాహన ఎట్లుంటుందో అట్లాగే అనుకొని అట్లా గ్రహించిన దానికి ఆ భావజాలాన్ని ప్రపంచమంతా రుద్దడానికి ప్రయత్నం చేయడము
ఇది అసురుల యొక్క భావజాలం అన్నాడు. సరే ఉండనివ్వండి. అటువంటి రావణుడు ఏ శివతత్వాన్ని కొలిచిండో, ఏ శివతత్వాన్ని సాక్షాత్కారం చేసుకున్నాడో, ఆ శివుణ్ణి పాశుపతాస్త్రం పొందిండో, శ్రీరాముడు సైతం గొప్ప శివభక్తుడే. శివోపాసన ద్వారా పార్థివలింగ స్థాపన చేసి రామేశ్వరంలో తపస్సు చేయడం వల్ల ఆయనకు పాశుపతాస్త్రం లభించింది. రావణుడు కూడా శివభక్తుడే, శివుడిచ్చిన పాశుపతాస్త్రమే. రాముడు కూడా శివభక్తుడే, శివుడిచ్చిన పాశుపతాస్త్రం. లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆనాడు అసురులైనా మానవులైనా సురులైన ఒకే తత్వం యొక్క ఉపాసకులు అనేది దీంతో సాక్ష్యం నిరూపణ అయిపోయింది మనకు. అది రామాయణ కాలం. మహాభారత కాలంకి వస్తాము, 5000 సంవత్సరాల పూర్వం. మహాభారత కాలంకి వచ్చేవరకే ఇక్కడ దుర్యోధనాలు కౌరవులైతేనేమి పాండవులైతేనేమి వీళ్ళందరూ కూడా ఒకే గురువు యొక్క శిష్యులు. వైదిక సంస్కారం ఉన్నటువంటి వేదోక్తమైన శస్త్రాస్త్ర విద్యలలో నిపుణుడైనటువంటి గాయత్రి మంత్రోపాసకుడైనటువంటి, అంటే సంధ్యా సమయంలో ఏ విధంగా సంధ్యావందనం లోపల ఏదైతే అతడు గాయత్రి మంత్రం యొక్క ఉపాసన చేస్తూ ఉంటాడో అదే విషయాన్ని కౌరవులకు చెప్పబడ్డది, అదే విషయాన్ని పాండవులకు చెప్పబడ్డది అన్నట్టు. అయితే అప్పటి వరకు ఇద్దరు కూడా ఒక గురువు శిష్యులే. కానీ కాలక్రమేణా వాళ్ళ లోపల అసురీ సంపద పెరిగిపోయింది. కౌరవ లోపల అసురీ సంపద ఎంతవరకు పెరిగిపోయిందంటే రాజ్యాధికార ప్రాప్తి కొరకు వాళ్ళు ఏ దురాగతానికైనా పాటుపడడానికి సిద్ధం. మాది మాకే ఉండాలి, పాండవులది మాకే కావాలి, ఈ మాటకి ఎదురొస్తే యుద్ధం చేయాలి, రకరకాల కుట్రలు పన్నాగాలతో ఉన్నప్పటికైనా ద్రోణుడు ఇచ్చినటువంటి విద్య ఇద్దరికి ఒకటే అయినప్పటికైనా వాళ్ళు దాన్ని అట్లా వాడుకున్నారు, వీళ్ళు ఇట్లా వాడుకున్నారు అన్నట్టు. అప్పటి వరకు ఏమైపోయిందంటే ఇద్దరు కూడా సనాతన భారతీయ సంస్కృతి యొక్క వారసులే. ఇట్లా పురాణాలోపలికి వెళ్ళిపోతే ఎందరెందరో వృత్రాసురుడు ఇలా రకరకాల వాళ్ళు వచ్చారు అన్నట్టు. వాళ్ళందరి భక్తి దాదాపు సనాతన ధర్మం పేర్కొన్న విధంగానే ఉన్నప్పటికైనా కానీ సొంత భావజాలాన్ని దానికి జోడించి అకృత్యాలకు పాటుపడి చేయకూడని పనులు చేసి వాళ్ళు అసురులుగా వెలివేయబడ్డరు. పతనం అయిపోయినటువంటి విషయం పక్కన పెట్టేస్తే అందరూ ఒకే సంస్కృతిలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ వేరే అటువంటి ఏమీ లేవు. అక్కడ రెండే, దైవీ సంపద, అసురీ సంపద ఉండేటువంటి అన్నట్టు. దాదాపు మహాభారత యుద్ధం అయ్యేంత వరకు ఈ సంస్కృతి ఇలాగే కొనసాగింది. మహాభారత యుద్ధం 18 అక్షౌహిణీల సైన్యం అందులోపల రావడం, ఆ ప్రపంచ జనాభా ప్రపంచం నలుమూలల నుండి సైన్యము రాజులు అక్కడికి రావడము, యుద్ధం 18 రోజుల యుద్ధం లోపల చాలామంది ప్రాణాలను కోల్పోవడము, విద్యావంతులు, విద్యా పోషకులు చాలామంది అందులోపల కాలగర్భం లోపల కొట్టుకొని పోయే యుద్ధం లోపల. ఆ తర్వాత ఎప్పుడైతే కలియుగం ప్రారంభమైపోయిందో, కలి ప్రభావం ఎలాంటిదంటే శ్రీకృష్ణుడి నిర్యాణ కాలం లోపలనే ఈ రభస ఆరంభమైంది అన్నట్టు. గోపాలురు అక్కడ ఆయన రాజ్యం లోపలంతా కొట్లాడుకోవడము, చనిపోవడము ఇవన్నీ జరిగిపోయినాయి అన్నట్టు. ఆ తర్వాత దాదాపు పరీక్షన్ మహారాజు వచ్చేసిండు. పరీక్షన్ మహారాజు కూడా మరి ఏంటిదో ఆ కలియుగ ప్రభావం ఏం చేసిందంటే ఆయన కూడా సంస్కారం లేకుండా చేసేసింది, చేయకూడని పనులు చేసి అపగ్రస్తుడు అయిపోయాడు. తర్వాత 7 రోజుల భాగవతం వినడానికి నోచుకున్నాడు. ఆ రకంగా అవి కథలన్నీ ఉన్నాయన్నట్టు. ఆ రకంగా భాగవతం ఉపదేశించబడ్డప్పటికైనా కానీ కాలక్రమేణా కనుమరుగైపోయి 1000 సంవత్సరాలు చీకటి రోజులవి మనకు భారతీయ సంస్కృతికి 1000 సంవత్సరాలు చీకటి రోజులు అన్నట్టు. ఆ చీకటి రోజుల లోపల మొలకెత్తినటువంటి కొన్ని భావజాలాలు వచ్చేసినాయి. ఆ భావజాలాలు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే సర్వప్రథమంగా సనాతన భారతీయ వైదిక సంస్కృతిని విధ్వంసం చేయడం.
వచ్చినటువంటి భావజాలాలు. ప్రపంచం లోపల అక్కడక్కడ కొన్ని ప్రాంతాల లోపల, ఎడారి ప్రాంతాల లోపల ఈ భావజాలం పుట్టుకొని రావడము. అప్పటికే 1000 సంవత్సరాలంటే చెక్క ముక్కలైపోయి ఎవరు దేన్ని ఆచరిస్తున్నారో అర్థం కాకుండా ఉండడం వల్ల అరకొర ఉండేటువంటి ఈ యొక్క వైదిక సంస్కృతికి బద్ధ శత్రువులైపోయి వేదం పేరెత్తిన, వేదం ప్రతిపాదించిన దేవతల పేరెత్తిన సహించకుండా ఉండేటువంటి ఒక భావజాలం ఈ భూమండల ఒక ప్రాంతం లోపల విరులునుకోవడము. ఆ తర్వాత ఆ భావజాలం అంతా క్రమేణా వ్యాపించడము. 4000 సంవత్సరాల లోపల ఇదంతా సనాతన ధర్మం, ఒకప్పుడు 100% ఉండేటువంటి సనాతన ధర్మం, వైదిక సంస్కృతి 90% అంతా వేరే భావజాలాల వ్యాప్తి. అంటే వేద ధర్మానికి విరుద్ధంగా పోయేటువంటి భావజాలం ఏదైతుందో వాళ్ళ హస్తగతం కావడం, మనం 10%కే మిగిలిపోవడం ఇలా జరిగిందన్నట్టు. సరే, ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఏమైందో అయిపోయింది. ఆ తర్వాత మనకు ఈ 600 అంటే 7వ శతాబ్దపు ఆరంభం లోపలనే 6వ శతాబ్దపు ఆరంభం లోపలనే 5వ శతాబ్దం అయిన తర్వాత 6వ శతాబ్దపు ఆరంభం లోపలనే ఏమైపోయిందంటే భారతదేశం లోపలికి భావజాలాలు వేరి అంటే ఇస్లాం మతం యొక్క ప్రవేశం జరగడం. కేరళ లోపల 629 క్రీస్తు శకం 629 లోపలనే అక్కడ ఇస్లామిక్ కల్చర్ అనేది ప్రారంభం కావడం, మొట్టమొదటి మస్జిద్ అక్కడనే స్థాపన కావడం. ఆ తర్వాత ఆ భావజాలమంతా అది ఎట్లా అంటే ప్రపంచం నిండా మా మతమే కావాలి అనేటువంటి ఒక దృఢమైన భావజాలం ఉండడం వల్ల వాళ్ళ పూర్వీకులు చెప్పినట్టు, వాళ్ళ మత ప్రవక్తలు చెప్పినట్టు వాళ్ళంతా వ్యాపింపజేయడం ఇదంతా జరిగిపోయింది అన్నట్టు. జరిగిపోయిన తర్వాత దాదాపు 16వ శతాబ్దం ఎండింగ్, 17వ శతాబ్దం వరకు ఈ దేశాన్నంతా మొత్తం అఖండ భారతదేశాన్ని ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్తో సహా ఉండేటువంటి భారత భూభాగం ఏదైతుందో అఖండ భారత భూభాగం అంతటా ఇస్లాం మతం బ్రిళ్ళునుకోవడము, వాళ్ళకు ఉధృతి, వాళ్ళ పాలన లోపలనే ఈ దేశం ఉండడము, అఖండ భారతదేశం ఉండడం. ఇక ప్రజల విషయానికి వస్తే ప్రజలు ఎప్పుడైనా అమాయకులే. ఎన్ని వేల ఏ రాజ్య వ్యవస్థ లోపలైనా ప్రజలు అమాయకులే. ఏంటంటే ఏది బలవత్తరంగా జరుగుతూ ఉంటుందో ఈ ప్రపంచం లోపల, ఎవరు రాజ్యం వీరభోజ్యం అంట, ఎవరు తన క్రమమో అక్రమమో బలప్రయోగం చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటే ప్రజలు వాళ్ళకి వత్తాసు పలకడం సామాన్యం అన్నట్టు. ఆ రకంగా అఖండ భారతదేశం లోపల మొత్తం దురాక్రమణదారుల యొక్క చేతుల లోపలికి ఈ దేశం వెళ్ళిపోవడం చరిత్ర మనకు బాగా తెలుసు. తెలియకపోతే నెట్లో చూసుకోవచ్చు. మనం మొత్తం మీద ఈ రకంగా 17వ శతాబ్దం వరకు, దాదాపు 16 దాటి 17వ శతాబ్దం వరకు ఇష్టారాజ్యంగా ఇస్లామీకరణ ఈ దేశం లోపల జరిగింది. అయితే ఆ టైం లోపలనే చాలా మతాంతరీకరణలు భయపెట్టి రకరకాల కారణాల ద్వారా అంధవిశ్వాసాలు, మరి తర్వాత అంటరానితనం, ఇవన్నీ కొన్ని వ్రేళ్ళునుకోవడం వల్ల మన సమాజం లోపల వాళ్ళు వాటినే బేస్ చేసుకొని వాళ్ళు మతాంతరీకరణలు ప్రారంభం చేసిండ్రు. ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చేసిండ్రు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని వాళ్ళు హస్తగతం చేసుకోవడం, ఒక 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు వాళ్ళు కూడా ఈ దేశాన్ని పాలించడం, రెండు అయిపోయినాయి అన్నట్టు. ఈ దేశం లోపల కొంతకాలం ముస్లింలు వచ్చిండ్రు, అట్లా మతాంతరీకరణ జరిగినాయి. ఆ తర్వాత క్రైస్తవులు వచ్చిండ్రు, బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చిండ్రో వాళ్ళు క్రైస్తవ మత ప్రధానంగా వాళ్ళు వచ్చిండ్రు.
వ్యాపారాలు ఇక్కడ పెట్టుకోవడము, ముస్లింల చేతిలోపల నుంచి రాజ్యాధికారాలను వాళ్ళ హస్తగతం చేసుకోవడము, కప్పం చెల్లిస్తూ ఉండేటువంటి వాళ్ళ కప్పం తీసుకొని ఆ రకంగా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉండడం, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపార రీత్యా కూడా ఈ దేశాన్ని కుతలం చేయాలి, అంతా దోచుకొని పోవాలి. ఒక పాయింట్. రెండవది, రెండూ అవే పని చేసినాయి అన్నట్టు. సోమనాథ్ మందిర్ను కూల్చడము, మొత్తం బంగారం తీసుకుపోవడము చరిత్రలో చాలా ఉన్నాయి అన్నట్టు. అదేవిధంగా ఆంగ్లేయులు కూడా అదే పని చేశారు అన్నట్టు. దీన్ని దోచుకొని పోవడము అంటే ఆర్థికంగా దివాళా తీయించడం ఒకటి, ఆ తర్వాత వాళ్ళ మతం యొక్క స్థాపన చేయడము, వాళ్ళ భావజాలాన్ని దేశమంతా వ్యాపింపజేయడం ఒకటి అన్నట్టు. ఈ రెండు రకాల కొనసాగినటువంటి పరిస్థితులు 1947 లోపల భారతదేశానికి స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక వికృత రూపం లోపల మనకు ఏం చేయాలనో తోచకపోవడం వల్ల ఒక రాజ్యాంగం తయారైపోయింది అన్నట్టు. ఆ రాజ్యాంగం లోపల అన్నీ కరెక్టే ఉన్నప్పటికైనా కానీ మతాల విషయానికి వచ్చేవరకే రాజ్యాంగం లోపల మనకు హిందూ మతానికి సరైన న్యాయం జరగడానికి వీల్లేని విధంగా ఉన్నదనుకో. ఒక హిందూ మతమే కాదు, అధికారికంగా రాజ్యాంగంలో ఏ మతం కూడా అధికారికంగా ఆ మతానికి వత్తాసు పలకడం అనేటువంటిది లేదు. మతాలు వాటి సొంత ఖర్చుల మీదనే అవి ప్రచారం చేసుకోవాలా. పాఠ్యాంశాల లోపల కూడా ఏ మత ప్రాధాన్యత లేదు. అధికారికంగా ఏ మతంకు కూడా భారత రాజ్యాంగం లోపల అధికారికమైనటువంటి స్థానము లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మతాలని వాళ్ళ స్వశక్తి ద్వారానే ఉద్ధారం చేసుకోవాలని ఉన్నప్పటికైనా బ్రిటిష్ వాళ్ళు కొన్ని అసత్యాలు కూడా చరిత్ర లోపల నింపి అట్లా దౌర్జన్యానికి పూనుకున్నటువంటి వాళ్ళకి పెద్ద హీరోలుగా చిత్రీకరించినటువంటి చరిత్ర కూడా కొంతకాలం నడిచిపోయింది అన్నట్టు మొత్తం మీద. సరే, ఏది ఏమైనప్పటికైనా కానీ ముఖ్యంగా ఎవరి మతాన్ని వాళ్ళే ఉద్ధరించుకోండి అనేటువంటిది 100 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సాగుతూ ఉంది. ఇది అంటే ఈ విషయాన్ని రాజ్యాంగం లోపల ఉండేటువంటి అవకాశాన్ని సరే మనకి ఎలాగో అధికారికమైనటువంటిది ప్రచారానికి అవకాశం లేదు కాబట్టి మనం స్వశక్తులం కావాలని చెప్పేసి అటు క్రైస్తవులు ఇటు ముస్లింలు వాళ్ళ మత బోధనలంతా వ్యక్తిగత స్థాయి లోపలంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వశక్తి మీద వాళ్ళ మతాలు బలపడేటందుకు కొరకు వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేసుకున్నారు అన్నట్టు. ఉదాహరణకి మన దగ్గర కూడా చాలా సంస్థలు ఉన్నాయి. బ్రహ్మ సమాజ్ వచ్చింది, ఆర్య సమాజ్ వచ్చింది, రకరకాల సంస్థలు మన దగ్గర కూడా వచ్చినప్పటికైనా కానీ మన ప్రజలు హిందువులు ఏవైతున్నారో వీళ్ళ సహకారము సరిగ్గా లభించకపోవడం. ఎట్లా అంటే ఉదాహరణకి వాళ్ళ మత బోధనల కొరకు ఆ జనం లోపల చాలా సహకారం. ప్రాపంచిక విద్యలు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండనివ్వండి, అక్కడ మొట్టమొదలు మతం చాలా ముఖ్యమని చెప్పేసి పిల్లలకు బాల్యావస్థ లోపలనే మతం యొక్క సిద్ధాంతాలను నూరిపోయడము వాళ్ళు చేస్తున్నట్టు పని అన్నట్టు. క్రైస్తవులు కూడా అంతే, తాడిత పీడిత అణగారిన వర్గాలను టేకప్ చేసి వాళ్లకు సరైనటువంటి విద్యను ఇవ్వడము, రకరకాల వాళ్ళ ఉద్ధారం చేయడం వల్ల ఆ వ్యాప్తి కూడా జరుగుతూ ఉంది. అధికారికంగా ఎలాంటి సహకారం లేకున్నప్పటికైనా కానీ వాళ్ళ చర్చిల లోపల జనాన్ని సుశిక్షితులు చేయడము, పిల్లలకి మత బోధనలు చేయడము, సువ్యవస్థితమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం. చూడండి, ఈ దేశంలో ఏ గ్రామీణ ప్రాంతాల లోపలికి వెళ్ళినా ఖచ్చితంగా చర్చ్ ఉంటుంది, ఖచ్చితంగా మస్జిదులు ఉంటాయి. వాళ్ళ మతం ఏం చెప్తుంది పక్కకు పెట్టేద్దాం, ఎంత చెప్తుంది పక్కకు పెట్టేద్దాం, కానీ ఏమి వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో ఇదమిత్తంగా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశాలు ఎట్లా వాళ్ళు పెంచుకున్నారంటే అది ఏ రకంగానైతే పూర్వపు గురుకులాలు మనవి ఉండేనో, ఋష్యాశ్రమాలు ఏవైతే మనవి ఉండేనో
అవి తుడుచుకొని పోవడము అలాంటివే వీళ్ళు ప్రతిపాదించి వాళ్ళంతలా వాళ్ళు సశక్తులు అవ్వడం. ఉదాహరణకి చర్చ్ ఉందంటే ఖచ్చితంగా ఆ చర్చిలో బైబిల్లో ఏముందనేది పక్కకు పెడదాం, మనం ఖురాన్లో ఏముందనేది పక్కకు పెడదాం. ఏమైనా ఉండనివ్వండి, ఆ పోటాపోటీ ఇప్పుడు అవసరం లేదు ఏ దాంట్లో ఏముందనేది. ముఖ్యంగా ఉన్నదేదో వాళ్ళకు క్లియర్ కట్గా నచ్చజెప్పేటువంటి ఒక బోధకుడు లేకుండా చర్చ్ లేదు. ఒక బోధకుడు లేకుండా చర్చ్ లేదు. అట్లాగే మజీద్ ఉందంటే ఖురాన్ బోధనలు ఏవైతున్నాయో వాటిని ఆ బోధకులు లేకుండా మస్జిద్ లేదు. అంటే వాళ్ళ సాహిత్యం ఏ పార్టీది అనేది పక్కకు పెడితే ఉన్న పార్టీకైనా సరిగ్గా వాళ్ళు దాన్ని సాహిత్య ప్రచారమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లల స్థాయి లోపల నుంచే వాళ్ళ భావజాలాన్ని వాళ్ళకి నేర్పుతూ ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. రాను రాను ఇంకా మదర్సాలు పెరిగిపోయి ఎంత గొప్ప ఒక యూనివర్సిటీస్గా మారిపోయినాయని మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడికి వచ్చేవరకే మన వైఫల్యం కళ్ళకు కొట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఈ హిందూ ధర్మం ఏదైతుందో డే బై డే సన్నగిల్లిపోవడానికి కారణం, రోజు రోజుకు సన్నగిల్లిపోవడానికి కారణం ఏంటి తప్ప అంటే హిందూ మత సిద్ధాంతం లోపల ఏం కొరత ఉంది అనేది మాట్లాడొద్దు. పరిపూర్ణమైన ధర్మం ఇంత మొదలే చెప్పేసినాం అన్నట్టు. కానీ ప్రచారానికి నోచుకోవడం లేదు. ఎన్నో చర్చిల కంటే ఎక్కువ, మసీదుల కంటే ఎక్కువ, మళ్ళీ వాళ్ళకి సమానంగా మనకు కూడా ఆలయాలు ఉన్నాయి, లేవని కాదు. ఆలయాల లోపల జరిగేది అర్చన అభిషేకాలు మాత్రమే. వాళ్ళు చదివే మంత్రాల యొక్క అర్థం ఇడమరిచి చెప్పే అవకాశము లేదు. వాళ్ళు చెప్పడము లేదు, వీళ్ళు అడగడము లేదు. కాబట్టి సంస్కృతం లోపల ఉన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి కొనసాగుతూ ఉన్నాయి. మరి వేద మంత్రాలతోనే అభిషేకం, వేద మంత్రాలతోనే అర్చన, వేద మంత్రాలతోనే యజ్ఞాలు, వేద మంత్రాలతోనే ఏంటిది వ్రతాలు, నోములు, రకరకాల అన్ని వేద మంత్రాలతోనే జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అద్భుతమైనటువంటి వేద మంత్రాలు, వాటి ద్వారానే అర్చనలు, అభిషేకాలు వగైరా అనేవి జరుగుతూ ఉన్నాయి. సంస్కృతంలో ఉన్నటువంటి అవి అనువాదం ఏంటి, వాటి లోపల అంతరార్థం మనకు తెలియకపోవడం, మనం అడగకపోవడం, వాళ్ళు చెప్పకపోవడం అంతే. అప్పుడంటే 5,000 సంవత్సరాల 6,000 సంవత్సరాల క్రితము మాతృభాషనే, ఈ భూగోళం యొక్క మాతృభాషనే సంస్కృతం ఉండేటువంటిది అన్నట్టు. 5,000 సంవత్సరాల పూర్వం ఆ చరిత్ర లోపలికి వెళ్ళిపోతే. కాబట్టి మాతృభాష సంస్కృతంలో కూడా అనువాదాలు అవసరం లేదు. కృష్ణుడు చెప్పిండు, అర్జునుడు విన్నాడు, అతని భాష ఇతనికి వచ్చి, ఇతని భాష అతనికి వచ్చి సరిపోయింది అన్నట్టు. ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే ఆ భాషా పరిజ్ఞానం మనకు లేకున్నా అనువాదాలు ఎన్నో, కావలసినన్ని అనువాదాలు మన గ్రంథాలకి, 4 వేదాలకి, దర్శనాలకి, పురాణాలకి, భగవద్గీత, భారత, రామ అన్నిటికీ కూడా విస్తృతమైన స్థాయి లోపల అనువాదాలు వచ్చి ఉన్నాయి ఈరోజు. కానీ వాటిని ఆలయాల లోపల వాటి అందుబాటు మనకు లేదు. మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడం లేదు. ఆలయాల లోపల గ్రంథాలయాలు లేవు. ఆలయాల లోపల మనకు ఇడమర్చి చెప్పేటువంటి అర్చకులు, పురోహితులు లేరు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉంటే ఆ సమయ బంధన లోపలనే ఉంటాయి. అవన్నీ మొత్తం మంత్రాలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమి కూడా వివరాలు చెప్పడానికి అవకాశం ఉండదు. ఇటువంటి ఘోరమైనటువంటి దశ లోపల మనం కొనసాగుతూ ఉన్నాం. ఎట్లా అంటే కావలసినంత సాగర సమానం సాహిత్యం మనకు ఉన్నప్పటికైనా, సింధు లాంటి సాహిత్యం మనకు ఉన్నప్పటికైనా ఒక బిందువుకు కూడా నోచుకోలేని పరిస్థితి మనకు. సంఖ్య బాగా ఉంది ఉన్నప్పటికైనా కానీ చూడండి, వాళ్ళు మత విద్యకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తుంటే మన సంస్కృతికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జ్ఞానం లేదని కాదు, విస్తృతమైన జ్ఞానం. మొత్తం అమెరికా లోపలంతా భారతీయుల యొక్క సాంకేతిక పరిజ్ఞానము చిందులు వేస్తూ ఉంది. మన పిల్లలు ఎవరైతున్నారో తల్లిదండ్రి వాళ్లకు లేక
హిందూ సామాజిక వ్యవస్థ ప్రతి విద్యార్థికి ప్రతిరోజు ఏదో ఒక టైం లోపల మనం ప్రత్యేకంగా మనకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా బోధన పాఠశాలలు లేవు. అంటే మతపరమైనటువంటి మన వేదపరమైనటువంటి విద్యను బోధించేటువంటి వ్యవస్థలు హిందువులకు లేవు. ఏముంది మొత్తం మీద వాడు పుట్టక మొదలే వాని పేరు రిజిస్టర్ చేయడం ఒక స్కూల్ లోపల, వాడు పుట్టిన తర్వాత ప్లే స్కూల్ అని 2 సంవత్సరాలు అక్కడ పంపడము, అక్కడంతా వాళ్ళు చెప్పేది ఏంటో సంస్కృతికి యోజనాల దూరం ఉండడము, ఏమీ లేదు, అంతా ఇంగ్లీష్ భాష లోపలనే అన్ని వ్యవహారాలు ఉండడం. దాన్నే మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనం పెద్ద భారతీయులం హిందువులం అని చెప్పేసి. మన ఆచార విచారమంతా పరోక్షంగా పాశ్చాత్య దేశాల సంస్కృతే తప్ప, పాశ్చాత్యుల భాషనే తప్ప ప్రత్యేకంగా మన దగ్గర అంటూ ఏమీ లేదు. ప్లే స్కూల్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు చూసుకోవడం మొత్తం మీద ఎక్కడ కూడా. సరే, పిల్లలకు విద్యా విధానం లోపల అవకాశమే లేకుండా పోయింది అన్నట్టు. 50 సంవత్సరాల క్రితం ఏముండిందో ఉండింది. ఆ తర్వాత డే బై డే పిల్లలకి మన సంస్కృతి గురించి చెప్పాలంటే, విద్యా విధానం ఎట్లా ఉంది ఇంట్లో చెప్పాలంటే కూడా హోంవర్కే వానికి ఉంటుంది అన్నట్టు. వానికి సమయమే లేదు, పీల్చి పిప్పి చేయడం అన్నట్టు మొత్తం ఈ విద్యా విధానం లోపల. ఏముంటుంది అది? నీవు ఎంత నేర్చుకున్నా కోటి విద్యలు కూటి కొరకి. నువ్వు చంద్రమండలం పోయినా కానీ అక్కడ ఒడ్లు పండించే ప్రయత్నమే చేస్తున్నావు. చంద్రమండలం పోయినా కూరగాయలు ఎట్లా పండించగలుగుతున్న ప్రయత్నమే చేస్తున్నావు. ఇంకా ఏమేమో ధాతువులను కనిపెట్టి అభివృద్ధి పథం లోపల నడిపేయాలి ప్రపంచాన్ని. ఈ అభివృద్ధి అంతటి సారాంశం కేవలము భక్తి కొరకు మాత్రం మనకు హిందువులకు విద్యా విధానం లోపల ఏమి కూడా లభించడం లేదంటే దీని పూర్తి తప్పు అనేది మనమే స్వీకరించవలసి ఉంది. ఎట్లా అంటే, ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామం లోపల ఒక పాఠశాలను, ఒక అంటే ధర్మ సంబంధమైన విషయాలను నేర్పే ఒక పాఠశాలను ఉంచడము, ఆ పిల్లలందరూ ఖచ్చితంగా స్కూల్కి ఎట్లయితే ప్రిపేర్ చేసి పంపుతున్నామో ఆ రకంగానే ఆ పిల్లలకి ఇటువంటి పాఠం అరగంటను 1 గంటను నేర్పడము, ఇటువంటి వ్యవస్థ లేవు. మేము స్వానుభవం లోపల చెప్తున్నాము. 90కి పూర్వము, 1990కి పూర్వము, 85 తర్వాత 90కి పూర్వము, 92 వరకు, 93 వరకు దాదాపు కొన్ని వందల మంది పిల్లలకు మేము భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయించి తాత్పర్యంతో సహా చెప్పినాము. ఆ బ్యాచెస్ తర్వాత విద్యా విధానం లోపల తీవ్రత పెరిగిపోయిన తర్వాత స్టూడెంట్స్ దొరకడం లేదు మేము చెప్తామంటే కూడా. అదేమడదా పెద్ద తల్లిదండ్రులు అన్నట్టు మొత్తం మీద. అలా నేను కూడా కావచ్చు, నా భార్య కూడా, ఎవరైనా కావచ్చు, లేట్ అయింది పోవాలి. వాళ్ళు లేవడము లేట్, లేచిన తర్వాత ప్రిపేర్ అయ్యి స్కూల్కి పోవడమే దొరకదు, గంపెడు హోంవర్క్ పెట్టుకొని ఇంటికి రావడము. ఒక్క అరగంటనన్న ధార్మిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనము వినిపించడానికి అవకాశం లేదు. అరకొర ఉండే అవకాశం ఏదైతుందో పిల్లలు వీడియో గేమ్స్ లోపల, ఆ టీవీ సీరియల్స్ లోపల, వాటి లోపల అన్నీ అటువంటి గేమ్స్ లోపలనే పిల్లలు గడిపేస్తున్నారు. కాబట్టి 20 సంవత్సరాల నుంచి అయితే 30 సంవత్సరాల నుంచి ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. సంస్కృతి వ్యాప్తి అనేటువంటిది లేదన్నట్టు. అయినా పర్వాలేదు. మనము ఇప్పుడు ఎంత సౌభాగ్యవంతులమంటే, ఈ యొక్క సమాచార విప్లవం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, మనకు టీవీ ఛానల్స్ వచ్చేసినాయి, ఇంటర్నెట్ సౌకర్యం వచ్చేసింది. కనీసము పిల్లలైనా పెద్దలైనా అరగంట 1 గంట ఖచ్చితంగా సమయం ఇవ్వడానికి సిద్ధమున్నామా? లేము. ఆహార విహారాలు వేరే, ఆచార విచారాలు వేరే, దేనికైనా సమయం ఇవ్వడానికి మన హిందూ లోపల ఉండే మహిళలు కానీ, పిల్లలు కానీ, పురుషులు కానీ దేనికైనా సమయం ఇవ్వడానికి సిద్ధమున్నారు. ధర్మానికి సమయం ఇవ్వడానికి సిద్ధం లేదు. ధర్మానికి వీళ్ళు చెప్పుకున్న అర్థం ఏంటంటే, గ్రామంలో ఒక గుడి ఉంది, ఆ గుడి లోపల ఒక అర్చకుడు ఉంటాడు, ప్రొద్దున అభిషేకం చేస్తాడు, అభిషేకం చేసిన తీర్థ ప్రసాదాలకు మనం పోవడము, ప్రదక్షిణలు వేయడము, తీర్థం ప్రసాదం తీసుకొని రావడం. అది ప్రాథమిక దశ, దాన్ని ఎవడూ తిరస్కరించడం లేదు. కానీ అక్కడైనా ఉండడము,
ధర్మం అంటే సంస్కృతి అంటే అంతేనా? అంటే మీ పిల్లల నుంచి మీరు కాంప్రమైజ్ అవుతారా? ఒక పిల్లగాడు 7వ తరగతి లోపలనే 10 సంవత్సరాల నుంచి ముందుకు పోవడం లేదు. ఇంకోడు 10th లోపలనే ఆగిపోయి ఉండేవాడు. 10th చదువుతాడు, 10th పాస్ కావడం లేదు, 7వ తరగతి పాస్ కావడం లేదంటే తల్లిదండ్రులు క్షమిస్తారా ఎవరైనా? క్షమించరు. కానీ ఆధ్యాత్మిక క్షేత్రం లోపల చాలా హృదయ విదారకమైనటువంటి స్థితి కొనసాగుతూ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి రకరకాల విద్యా విధానం లోపల వాడు చదివే పుస్తకాలు, వాడు చేసే పని ఇంత అంత కాదు. 4 వేదాలు చాలా చిన్నవి. ఇవిడ సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు చదవాలంటే చాలా చిన్నవి అన్నట్టు మొత్తం మీద. అటువంటి విద్యా విధానం లోపల తలమునకలయ్యి ఎన్నో పుస్తకాలు డిగ్రీలు తీసుకోవడానికి సిద్ధం ఉన్నారు. కానీ ఒక భగవద్గీతను పుటలు విప్పి చూసి ఏ శ్లోకం ఏం చెప్తుంది, నీతి శాస్త్రం ఏం చెప్తుంది, రకరకాల దర్శన శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి తెలియక కాదు, కావలసినంత ఈరోజు పట్టుదల హిందువుల లోపల భౌతిక విద్యల కొరకు వాళ్ళ పట్టుదలకు వాళ్ళే సాటి అన్నట్టు. అంతటి పట్టుదల హిందూ లోపల ఉండబట్టే అమెరికా లాంటి మొత్తం ప్రపంచ దేశాల లోపల మన హిందూ శాస్త్రవేత్తలు, హిందూ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రాణిస్తూ ఉన్నారు అన్నట్టు. ఎంత తపశక్తి ఉంది మన దగ్గర, మన పిల్లల దగ్గర. 10thలో కూడా ఒక్కొక్కడు 90% ఒక 50 సంవత్సరాల క్రితం 60% వచ్చినోడు డిస్టిక్ ఫస్ట్ వచ్చేటువంటి వాడు. ఇప్పుడు 95% వచ్చిన అసంతృప్తి, 98% వచ్చిన అసంతృప్తి. అంటే ఎంతటి టాలెన్సీ మన విద్యార్థుల లోపల పెరిగిపోయింది, అధ్యాపకుల లోపల పెరిగిపోయింది, ఉద్యోగుల లోపల పెరిగిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ నెలసరి వేతనాలు ఎట్లా పెరిగిపోయినాయి. ఇంత సామర్థ్యం మన దగ్గర ఉంది. అంత పొట్ట కూటి కొరకే, భోగభాగ్యాల అనుభవం కొరకే మనకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని వినియోగించి బ్రతుకుతూ ఉన్నాం తప్ప మనము ఆధ్యాత్మికత దిక్కు, భారతీయ సంస్కృతి యొక్క వైభవం పెంపొందించే దిక్కు మాత్రం మనకి ఎలాంటి దృష్టి లేదు. ఇది స్వయంకృత అపరాధము, స్వయంకృత అపరాధము, ఆత్మహత్యా సదృశ్యమైనటువంటిది. అంటే మనము పెరగాలంటే పెరగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికైనా కానీ అవకాశాలన్నిటినీ పొట్టకూటి కొరకే వినియోగించుకుంటూ ఆధ్యాత్మికం దిక్కు ఏది మన వెనుక వస్తుందో, వచ్చేది సంస్కారం ప్రకారంగా వెనుక వచ్చేటువంటిది ఆధ్యాత్మిక విద్యనే, ఇంకా ఏది రాదు. కానీ వదిలిపెట్టేటి వాటి కొరకే విస్తృతమైనటువంటి శ్రమ సల్పడము, అవన్నీ చేయడం. అయితే ఇది మన మతానికి పట్టినటువంటి ఒక పీడ. ఇటువంటి భావజాలం మన మతస్థులకు పట్టినటువంటి ఒక పీడ, మతానికి కాదు. మత అవలంబులైనటువంటి హిందూ ధర్మ అవలంబులైనటువంటి వాళ్ళకు పట్టినటువంటి పెద్ద శని అన్నట్టు. ఎంతకు మనం ఆధ్యాత్మికం దిక్కు రావడం లేదు, ఏమీ సాధన చేయడం లేదు. 99.9% చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయము. మన సంస్కృతి 4 దశల లోపల ఉంది. మొదటి దశ సరే, ఆలయాలు, అర్చనలు, తీర్థాలు, క్షేత్రాలు, ప్రాథమిక 7వ తరగతి వరకు. తర్వాత ఉన్నతము అంటే ఏ దేవాలయాల లోపలికి మనం వెళ్ళిపోతున్నామో ఆ దేవాలయాల లోపల ఏ దేవతామూర్తులు ఉన్నాయో ఆ దేవతామూర్తుల కంటే ఒక చరిత్ర ఉంది. వాళ్ళు పుట్టింది ఎప్పుడు, పెరిగింది ఎప్పుడు, వాళ్ళు చేసింది ఏంటి, ఎట్లా తప్ప చేసిండ్రు, సమాజ సేవ కొరకు ఎట్లా పాటుపడ్డారు, వాళ్ళు ఏ రకమైనటువంటి మోక్ష సాధన చేసిండ్రు, వాళ్ళకు ఉండే జ్ఞానం ఏమిటిది. ప్రతి దేవతామూర్తి వెనకాల చరిత్ర ఉంది. ఎంత ఘనమైన చరిత్ర ఉందంటే చెప్పతరంగానటువంటి. వేరే మతాల లోపల ఒక్క ప్రవక్తనే ఆదర్శంగా తీసుకొని దాన్నే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అత్యంత శక్తిమంతులు భారతీయ సంస్కృతి పరంపర లోపల ఎందరో ఉన్నప్పటికైనా కానీ వాళ్ళందరి మూర్తులు ఎందుకు స్థాపన చేసిండ్రు మన పెద్దలంటే, ఆలయాలు కట్టిందెందుకు, దేవాలయము అన్నమన్నట్టు భావం లోపలే గంభీరమైన అర్థం ఉన్నది పదం లోపలనే. దేవాలయాలు ఎంత దాని వెనుక టెక్నాలజీ ఉంది, ఎంతెంత కష్టపడి వాస్తు, స్థాపత్యము, శుద్ధీకరణ రకరకాలుగా చేసినటువంటి ఆలయాలు ఉన్నాయి. వాటికి దేవాలయము, దేవా ప్లస్ ఆ ప్లస్ లయము.
ఆ దేవునిలో నీ మనసు లయమయ్యే విధంగా వాస్తు, స్థాపత్యము, శిల్పకళలు, మూర్తులు, రకరకాల టెక్నాలజీ దేవాలయాల వెనుక ఉందన్నట్టు. ఎక్కడికి మనం వెళితే అక్కడ ఆ దేవుని యందు మన మనసు లయమవ్వడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు, ఘంటానాదంతో సహా, అర్చనలతో సహా, అభిషేకంతో సహా, సుగంధాలతో సహా అన్నీ ఏర్పాటు చేసినటువంటివి అన్నట్టు. తర్వాత మూర్తుల స్థాపన జరిగింది. మూర్తుల యొక్క చరిత్ర అంటే ప్రాథమిక దశ లోపల సరే పోయినాము, మొక్కినాము, వచ్చినాము, అలవాటు వేసుకున్నాము. దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలంటే దేవాలయాలకు వెళ్ళాలనేటువంటి మాట వచ్చినప్పుడు స్నానము, శుచి, శుభ్రత పాటించే అలవాటు మాత్రం మనకు పడుతుంది. వేసేసారు అన్నట్టు. అదొక ప్రాథమిక విద్యాలయం. ఆ తర్వాత రెండవది ఏంటిదంటే ఆ మూర్తుల వెనుక ఉండేటువంటి చరిత్రను అధ్యయనం చేయడము. రామాయణం ఉందంటే రాముని చరిత్ర, హనుమంతుడు అంటే రామాయణం సుందరకాండలో, ఇట్లా రకరకాల చరిత్ర అవలోకన అనేటువంటిది చెయ్యాలని చెప్పేసి మూర్తులు ఎందుకు స్థాపించారు? ఏదో ఆషామాషి కావవి. మూర్తిమాన్ యొక్క స్ఫూర్తిని పొందేటందుకొరకే మూర్తులను స్థాపించిండ్రు. మూర్తిమాన్ యొక్క స్ఫూర్తి వాళ్ళ చరిత్రను మనం అధ్యయనం చేయడం ద్వారానే వస్తుంది, కానీ మాటలతో రాదు. మూర్తిమాన్ యొక్క స్ఫూర్తి తర్వాత ఆ స్ఫూర్తిని చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొందడము. ఇంకా ఉన్నత విద్య అనేది ఇంటర్ డిగ్రీ లాంటి పీజీ లాంటి వరకు పోయేటువంటి ఉన్నత డిగ్రీ ఏంటి తప్ప అంటే ఏ దేవతల యొక్క చరిత్ర, రాముడు, కృష్ణుడు, శివుడు, రకరకాల మార్కండేశ్వరుడు, ఎంతోమంది దేవతలు ఉన్నారు. వాళ్ళ యొక్క హనుమంతుడు, వాళ్ళ యొక్క చరిత్ర అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఏంటిది, వాళ్ళ తపస్సు ఏంటిది, వాళ్ళ సిద్ధులు ఏమిటి, వాళ్ళు ఏం పొందినరు అనేటువంటిది మనము అందులోపల నుంచి మనకు సాధ్యమైన కొన్నింటిని తీసుకొని ఆచరించాలి. ఇది ఉన్నత విద్య అంటే ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సు వరకు ఉన్నటువంటిది. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత ఆ పూర్వీకుల చరిత్ర లోపల మనం కలెక్ట్ చేసుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయడం ఉన్నత విద్య. ఇది మూడవ దశ. ఒకటి ప్రాథమిక దశ, రెండవది ఉన్నత విద్యా దశ, మూడవది ఇంకా సెకండరీ దశ, అది తర్వాత ఉన్నత విద్యా దశ. ఇది అన్నట్టు మొత్తం మీద ఇంటర్ డిగ్రీ పీజీ వరకు. సెకండరీ అంటే 10th వరకు, 7th to 8th to 10th వరకు. ప్రాథమిక అంటే 1st to 7th వరకు. ఇక తర్వాత ఇది చాలా ప్రపంచంలో ఏ మతానికి సాధ్యం కానటువంటి మనది పిహెచ్డి డాక్టరేట్ లెవెల్ లోపల వెళ్ళిపోవడం. ఆ ఋషులంతా అలాంటి డాక్టరేట్సే. దేవతలు విగ్రహాలు ఏవైతే మనం స్థాపించినామో వాళ్ళందరూ కూడా అలాంటి డాక్టరేట్సే. అంటే అర్థం ఏంటిదంటే దేవుణ్ణి ఎక్కడో వెతకడం కాదు, వాళ్ళు దేవుడంటే తెలుసుకున్నవాళ్ళు, ఎక్కడుంటాడు అంటే తెలుసు వాళ్ళకు, ఎట్లుంటాడు అంటే తెలుసు వాళ్ళకు, కనిపిస్తాడా అనేటువంటిది కూడా తెలుసు వాళ్ళకు. వాళ్ళంతా డాక్టరేట్స్ అయిపోయి పిహెచ్డి పొంది అక్కడ ఏముంటుంది పిహెచ్డి లెవెల్ లోపల అంటే ఏ దేవుని నువ్వు వెతకడానికి పోతున్నావో, దేవుణ్ణి వెతకడానికి నువ్వు పోతున్నావు, నీ లోపలే ఆ దేవుడు ఉన్నాడు. నీ లోపలే కాదు, నీ ముందు, నీ వెనక విశ్వమంతటా ప్రత్యక్షమై ఉన్నటువంటి దివ్యశక్తి ఏదైతున్నదో, ఎక్కడెక్కడ దివ్యత్వం ఉందో అక్కడక్కడ దేవత్వం ఉన్నట్టే, అక్కడ దేవుడు ఉన్నట్టే లెక్క. ఈ రకంగా మనకు ఆ యొక్క డాక్టరేట్ విద్య అట్లుందండి. దేవుని చింత అక్కడ అవసరం లేదు. నీవు దేవుని వెతకడానికి అవసరం లేదు, వెతకడం అవసరం, దేవుడే నీ కొరకు వస్తూ ఉంటాడు మొత్తం మీద. ఇది ఇంకా అక్కడ భగవద్ విషయం లోపల ఎలాంటి అనుమానం లేని పరిపూర్ణ దశ అంటారు మొత్తం. ఇంత 4 స్టేజెస్ లోపల మనకు విద్యా విధానం ఉంది. కానీ దౌర్భాగ్యం ఏమిటిదంటే 99.9% ప్రొఫెషనలిస్టు, జడ్జులు, అడ్వకేట్సు వగైరా వగైరా వీళ్ళందరూ కూడా ప్రాథమిక దశలో ఇరుక్కుపోవడమే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ప్రాపంచిక విద్య లోపల స్టెప్ బై స్టెప్ టాప్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళంతా. కానీ ఆధ్యాత్మికంకి వచ్చేవారు ప్రాథమిక దశ లోపలనే ఇరుక్కొని పోతున్నారు వాళ్ళంతా. ఇది ఒక దుర్దశ మనకి. కాబట్టి మన
హిందువులు మతాలు మారిపోతూ ఉన్నారంటే ఏదో మతాల లోపల బలముండి మనము బలహీనులం అనేటువంటిది కాదు. మత సిద్ధాంతం అత్యంత శక్తివంతమైంది. అవగాహన లేని కారణంగా మనం బలహీనులం అన్నట్టు. కాబట్టి ఎదుటి మతాల లోపల ఏముంది అనే మాటకు వస్తే మన బలహీనతలు ఏవైతే దీనాతి దీన స్థితి లోపల బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీటిని సొమ్ము చేసుకునేటందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా వేలాది సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పుడైతే దేశవ్యాప్తంగా ఏమైపోయింది, మన వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ధర్మం యొక్క లోతుపాతులు తెచ్చుకోవడానికి సిద్ధం లేరు. ఎదుటి వాళ్లకు ఏంటిది భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి అంటే ఏమిలే, ఆలయాలు కట్టడం, ప్రదక్షిణాలు చేయడం, ఇంటికి రావడం, పోవడం అంతే తప్ప ఇంతకు మించి మళ్ళేం లేదు అనేటువంటి భావన ప్రపంచ ప్రజలకంతా ఏమైపోయింది, అది ఒక స్థిరమైపోయింది. హిందువులంటే ఇంతే. హిందువులకి ఏం తెలుసు? గుళ్ళకు పోవడం, మొక్కడం, రావడమే తెలుసు, తీర్థయాత్రలు పోవడమే తెలుసు. ఇంతేనా? అరే నాయన, అది మన ప్రాథమిక దశ అనేటువంటిది చెప్పే స్థితిలో మనం లేము. ఎందుకంటే ఉన్నత దశకు మనం పోవడం లేదు, మన పిల్లలకు అది నేర్పడం లేదు. ఎదుటి వాళ్ళ పిల్లలకు రాజ్యాంగం లోపల అవకాశం లేనందుకు బాల్యావస్థ లోపలనే నూరి పోస్తున్నటువంటి ప్రక్రియలు మనం ఆచరించడం లేదు. కాబట్టి రాను రాను భారతీయ సంస్కృతి విలువల తెలుసుకోవడం లోపల శూన్యస్థితి లోపలికి వెళ్ళిపోతున్నాం. మన బలహీనతలు ఏవైతున్నాయో, ఏమిట్ల బలహీనతలు ఉన్నాయి? మనం పట్టుకోవడం లేదు, ఉన్న ముంగటి వస్తువును మనం పట్టుకోవడం లేదు, విద్యను మనం ఆర్జించడం లేదు, సంస్కృతిని మనం తెలుసుకోవడం లేదు. మన ఉన్న శక్తినంతా ప్రాపంచిక పొట్టకూటి విద్యల కొరకే ధారపోస్తూ ఉన్నాం. అయితే ఇది స్వయంకృత అపరాధం, మనను బలహీనపరిచేటువంటి ఒక మార్గం. దీని ద్వారా దేశం లోపల ఏం జరుగుతూ ఉన్నాయి? ఛాంగూర్ బాబా లాంటి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు టీవీ లోపల మహా కష్టపడి వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకొని వస్తారు. 2050 వరకు ఈ దేశాన్ని సుసంపన్నమైన దేశంగా మారుస్తాము, ఆర్థికంగా మనము 3వ స్థానం లోపల 2వ స్థానంలో ప్రథమ స్థానంలో వచ్చేటువంటి అవకాశాలు మనకున్నది. యువత ఎక్కువ ఉన్నది, కావాల్సినంత ఉన్నది. మొత్తం మీద టెక్నాలజీ లోపల చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఒక సత్యం. అయితే మనం ఇట్లా మొత్తుకుంటా ఉంటే విధర్మీయులు ఏమంటున్నారు, ఉగ్రవాదులు ఏమంటున్నారు చూడండి. 2050 వరకు ఈ దేశాన్ని మా మతపరమైన దేశంగా మారుస్తాం, మా భావజాలాన్ని ఈ దేశం లోపల స్థాపిస్తాం, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటాం, మా రాజ్యాలని మేము స్థాపిస్తామని ఒకవైపు వాళ్ళ యొక్క ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనకు మేలు కావడం లేదు. ఒక పట్టుదలతో మన భారతీయ సంస్కృతి మనకి ఇస్తున్నటువంటి వరాలు ఏవైతున్నాయో పట్టుదలతో మనం పొందదలుచుకుంటే 10 సంవత్సరాల లోపల ప్రపంచంకే మళ్ళీ విశ్వగురు స్థానం లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం ఖచ్చితంగా గొప్ప గొప్ప స్వామీజీలు ఉన్నారు, జగద్గురువులు ఉన్నారు, చిన్న చిన్న స్వామీలు ఉన్నారు, ఆశ్రమాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్లకు ఎక్కడ బలహీనమైపోతుంది, మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయి, ఏదో కొందరు స్వామీలు తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ కూడా లేదన్నట్టు. జనం సపోర్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా స్వామీజీలు ఏం చేయగలుగుతారు అంటే స్వామీజీలు చేయవలసి కూడా ఒకటి ఉంది. ఏంటిదంటే విస్తృతంగా మన మతం యొక్క లోతుపాతులు, మన హిందూ ధర్మం యొక్క లోతుపాతులు తెలుసుకోవాలి, దాని యొక్క అనుభవం తెచ్చుకోవాలి మనం. ఆ తర్వాత ఎవరైతే మన ధర్మం మీద ఆక్రమణ చేసి మన వాళ్ళని, మన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని చేర్పులు చేస్తూ ఉన్నారు, మత మార్పులు జరుపుతూ ఉన్నారో వాళ్ళ మతాలని గురించి కూడా అధ్యయనం చేయవలసిన అత్యవసరం ఉందన్నట్టు. ఏంటిది ఇస్లాం అంటే ఏంటిది, క్రైస్తవం అంటే ఏంటిది, వీటి పుట్టుపూర్వోత్తరాలు ఎంత, ఎక్కడ నుంచి ప్రారంభమైంది, అబ్రాహిమిక్ ఐడియాలజీ అంటే ఏంటిది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. చూడండి, యుద్ధం వచ్చింది అంటే మన పాకిస్తాన్కు, చైనాకు, భారతదేశంకు యుద్ధం, పాకిస్తాన్కు, భారతదేశానికి యుద్ధం, ఏదే కానీ యుద్ధాలు పూర్వం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే యుద్ధం చేయవలసిన పరిస్థితితో ఒక రాజు ఇంకొక రాజుతో యుద్ధం చేయడం, ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయడం అనే పరిస్థితి వస్తుందో కామన్ సెన్స్ అక్కడ ఏముంటుందంటే
ముందు వాటి సైనిక పాటవం ఉంది, ముందు వాని దగ్గర ఉండేటువంటి అస్త్రశస్త్రాలు ఏమున్నాయి, ఎన్ని బాంబ్స్ ఉన్నాయి వాని దగ్గర, ఎంత కెపాసిటీ గలవి, ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం మీద. ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాతనే మనమేం సమకూర్చుకోవాలో సమకూర్చుకునే పరిజ్ఞానం మనకు బాగా ఉంది. అదేవిధంగా ఒక కంపెనీ ప్రోడక్ట్ ఉందనుకో, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు విస్తృతంగా ప్రచారమైంది, మన కంపెనీ ప్రోడక్ట్ లోపల ఏం లోపాలని ఇమీడియట్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టుకొని వాళ్ళన్నీ చూసుకొని మొత్తం మీద మోటార్ వాహనాల లోపల అనుకోండి, ఇంకా ఎన్నో మొత్తం లక్షల ఉత్పత్తులు ఉన్నాయి. ఆ ఉత్పత్తుల లోపల ఈ జాగ్రత్తలు పాటిస్తారు. మనది ఎందుకు వెనకబడిపోతున్నది, మన సరుకు వేరే సరుకులు ఎందుకు ముంగడికి పోతున్నాయి, ఉత్పత్తులు ఎందుకు ముందుకు పోతున్నాయి అంటే ఇమీడియట్ R&D పెట్టేస్తారు వాళ్ళు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టుకొని ఏముంది, పరిస్థితులు ఏమున్నాయి, అందులోపల ఉన్నది ఏంటిది, మన దగ్గర లేని ఏంటిది, ఈ వ్యవహారాల లోపల అన్నీ రకంగా చేస్తాం. మనం ఆధ్యాత్మికంకి వచ్చేవరకే ఏమీ చేయడం లేదన్నట్టు. ఎందుకు మనం ఎదుటి వాళ్ళ యొక్క ధర్మ గ్రంథాలు కూడా చదివి అందులోపల ఉండేటువంటి విషయం ఏమిటో తెలుసుకొని మన ధర్మానికి మనము పోల్చుకొని, మన ధర్మ గ్రంథాలు, దర్శన శాస్త్రాలు, భగవద్గీత, రామాయణ ఇవన్నీ ఏవైతున్నాయో వీటిలోపల లేనిది ఏంటిది, వాటిలోపల ఉన్నది ఏంటిది అనేటువంటి పరిశోధనాత్మక దృష్టి ఈరోజు స్వామీజీలకు చాలా అవసరం ఉంది. స్వామీజీలనే కాదు, ప్రతి ఒక్క బాధపడుతున్న హిందువు, ధర్మం వెనుకబడిపోతున్నటువంటి ఒక భావన ఉన్న హిందువు కూడా అది స్వాములే పరిశోధన చేయాలనేటువంటి విషయం ఏం లేదన్నట్టు. జ్ఞానం ఎవరైనా దాన్ని సాధించుకోవచ్చు, నహి జ్ఞానైన సదృశం అన్నట్టు. ఆ జ్ఞానాన్ని ఎవరైనా సాధించుకోవచ్చు, కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు. వేదాలు చదవడం ఒక వర్గానికి వదిలిపెట్టేసినాం, శాస్త్రాలు చదవడం ఒక స్వామీజీలకు వాళ్ళు చెప్పింది విందామనడం, పూజలు పునస్కారాలు అర్చకులు వదిలిపెట్టిపోవడము, మనం కాపుకుంటూ కూర్చోవడం, మంట కాపుకుంటూ కూర్చోవడం తప్ప 100 కోట్ల హిందువులు ఈ దేశం లోపల ఉన్నారు. 100 కోట్ల హిందువులకు అధికారం ఉన్నది జ్ఞానం సంపాదించేటువంటిది. ఎప్పుడో పూర్వకాలం లోపల అవేదాలు వాళ్ళు చదువుదు నథింగ్, అవన్నీ నాన్ సెన్స్, అన్నీ దూరం అయిపోయినాయి. దమ్ముంటే ఏమైనా జ్ఞానాన్ని సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. పుట్టకూటికి సంబంధించిన జ్ఞానం సంపాదిస్తున్నామే తప్ప ఎవరు కూడా ఈ రకంగా ఆలోచించడం లేదు. స్వామీజీలకు వదిలి కూర్చుంటే లాభం లేదు, అర్చకులకు వదిలి కూర్చుంటే లాభం లేదు, పీఠాధిపతులకు వదిలి కూర్చుంటే లాభం లేదు. స్వయంగా మనం కూడా ఉద్యమించాలి. అన్నీ ఖురాన్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, మన ధర్మ గ్రంథాలు, భగవద్గీత ఏం చెప్తుంది, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, బ్రహ్మసూత్రాలు ఏం చెప్తున్నాయి, అసలు దేవుడంటే ఏంటిది, ఎక్కడున్నాడు, ఎట్లున్నాడు, కనిపిస్తాడా అనేటువంటి మౌలిక ప్రశ్నలు భూగోళం లోపల అనాది నుంచి సాగుతూ ఉన్నాడు అని సంపూర్ణమైన రీతి లోపల సమాధానపరిచే సత్తా మన భారతీయ సంస్కృతికి ఉంది. కానీ ఎవ్వరు కూడా వీటికి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మత మార్పిడులకు కారణము నా వ్యక్తిగత దృష్టి లోపల స్వయంకృత అపరాధము, అలసత్వము, భారతీయ సంస్కృతి లోతుకి దిగి చూడకపోవడము. ప్రతి ఇంట్లోపల కూడా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించే అవకాశాలు, సమాచార విప్లవం వచ్చేది, అయినా కదలిక లేదు మన లోపల. సమాచార విప్లవాన్ని ఎంటర్టైన్మెంట్ కొరకు వాడుకుంటా ఉన్నాం తప్ప సంస్కృతి సాధన కొరకు వాడుకోవడం లేదు. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఉన్న బాధ ఏంటిదంటే, ఏ మత సిద్ధాంతాలు కూడా మనను ఢీకొనేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం లోపలన ఏ మతం లోపల, ఏ మత గ్రంథాల లోపల ఏ విషయం చెప్పబడ్డదో అది ఆల్రెడీ వేదాల లోపల చెప్పబడ్డది, శాస్త్రాల లోపల, మన ఇతిహాసాల లోపల, భగవద్గీత లోపల చెప్పబడ్డది. అర్థమైందా? దాన్నే వాళ్ళు లేబిల్ మార్చి ఇంకొక రూపకంగా చెప్తా ఉన్నారు, భావజాలాన్ని మారుస్తూ ఉన్నారు తప్ప భగవంతుని విషయం లోపల, ధర్మం విషయం లోపల ఎక్కడ ఏ మత గ్రంథం లోపల ఏది ఉన్నప్పటికైనా కానీ అది ఉంది అంటే సుగంధభరితమైనటువంటి అది మొదలు ఇక్కడే ఉంది. కాబట్టి మనకు నేర్పడానికి కొత్తగా పాపం వాళ్ళ దగ్గర ఏ విషయాలు లేవు. నీది నువ్వు చూసుకుంటే నీకెవరు నేర్పే అవసరమే లేదన్నట్టు. అట్లా ఉన్నప్పటికైనా మన అలసత్వ కారణంగా
మనది మనకు తెలియడం లేదు, పాశ్చాత్య వ్యామోహానికి లోనైపోయినాము. అంధవిశ్వాసాలు ఉన్నాయి మీ దగ్గర, అంధవిశ్వాసాలు ఉన్నాయి. అంధవిశ్వాసాల లోపల నుంచి బయటికి రండి. అంటరానితనం ఉన్నది మీ దగ్గర, కాబట్టి అంటరానితనం నుంచి మీరు బయటికి రావాలంటే మా మతాల లోపలికి రావాలి. అంధవిశ్వాసాలంటే మా మతాల లోపలికి రావాలి. హాస్యాస్పదమైన విషయం అన్నట్టు. అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారో దానికంటే 10 రెట్లు వాళ్ళ దగ్గరనే మొత్తం మీద. అవి ఉన్నాయని నిరూపించడానికి సిద్ధం ఉన్నామా? సిద్ధం లేం. అంటరానితనము అది ఎప్పుడో ఉన్నది, అది దానికి చట్టం వచ్చేసింది. ఇప్పుడు అంటరానితనం మాటనే లేదు. అంటరానితనంతోనే ఉన్నారు, కుల వివక్షతో మీరున్నారు, వర్ణ వివక్షతో మీరు ఉన్నారు అంటా ఉన్నారు. మనకంటే 10 రెట్లు ఎక్కువ వివక్ష ఆయా మతాల లోపలనే ఉన్న విషయము మనము గమనించి వాళ్ళకి చెప్పే స్థాయికి వెళ్ళిపోవాలి. అంధవిశ్వాసాలు ఉన్నది సత్యమైన పదంతలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత అంటరానితనము, వర్ణ వివక్ష, కుల వివక్ష అని మన మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి ఈ వివక్షలు మనకంటే 10 రెట్లు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అయినా వాళ్ళు మనకంటే ముందంజ లోపల ప్రచారం చేసి మన వాళ్ళని ఆకట్టుకుంటున్నారు. అయితే మనము తెలుసుకోవడం లేదు. మళ్ళీ ఒక వీడియో లోపల చెప్తా నేను. అంటరానితనము, అంధవిశ్వాసాలంటే ఏమిటివి, అవి ఏ మతంలో ఏ పార్టీకి ఎంత ఏ పరిస్థితి లోపల ఉన్నటువంటి విషయం ఇంకో వీడియో లోపల మీకు చెప్తాము. అయితే ఖచ్చితంగా మన దగ్గర ఫలానా అంధవిశ్వాసాలు ఉన్నాయంటే 10 రెట్లు ముందటి వాళ్ళ దగ్గరన్నాయి. మన దగ్గర అంటరానితనం ఉంది, వివక్ష ఉంది అంటే అంతకంటే ఘోరమైన వివక్ష వాళ్ళ దగ్గర కూడా ఉంది. విస్తృతమైన అధ్యయనం చేసి పెట్టినాము. క్రమేణా ప్రతి వీడియో లోపల ఈ విషయాలు చెప్తూ ఉంటాము. ఇప్పుడు చివరన చెప్పే విషయం ఏంటిదంటే, ఇప్పటికైనా మన వాళ్ళు మన పిల్లలకి సాంస్కృతిక విద్య అంటే మన ఆధ్యాత్మిక భారతీయ దర్శనాలు ఏవైతున్నాయో ఈ విద్య, సంస్కృతి, భారతీయ వైదిక విద్య సుగంధం అనేటువంటిది మన వాళ్లకు దగ్గరికి తీసుకుపోవాలి. దాని కొరకు ప్రయత్నము చెయ్యలేదు అంటే చాలా దూరం లేదు. రాను రాను సంతానోత్పత్తి లోపల కూడా మన సంఖ్య పడిపోతూ ఉంది. సంస్కృతి లోపల మన సంఖ్య పడిపోతూ ఉంది. రాను రాను ఎవడో మనకు ఏమో చేసే అవసరం లేదు, మనకు మనమే అయిపోతున్నాం అన్నట్టు. విషం తీసుకొని పడి చనిపోయినటువంటి వానికి ఇంకోటి వచ్చి కొట్టవలసిన అవసరం లేదు, వాడే పోతాడు అన్నట్టు. అట్లా విషయ భోగాల లోపల కూరుకొని పోయి ధర్మం విషయంలో అజాగ్రత్త లోపల మనం ఉంటే ఆత్మహత్యకి తప్ప మళ్ళీమే కాదు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. పోయిన సమయమంతా మనకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఫలితాలు ఏవైతున్నాయి కదా, 1000 సంవత్సరాలుగా నష్టపోయినటువంటి నష్టాన్ని 10 సంవత్సరాల లోపల మనం తలంచుకుంటే దాన్ని మనం సరి చేసుకోగలుగుతాం అన్నట్టు. అంతటి సాంకేతిక విప్లవం ఇప్పుడు వచ్చేసింది. మనకు ఉపగ్రహాలు వచ్చేసినాయి, శాటిలైట్ టెక్నాలజీ వచ్చేసింది, ఇంటర్నెట్ సమాచార విప్లవం వచ్చేసింది. ఈ విప్లవంతో నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, వేలాది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ఛాలెంజ్ చేస్తే 10 సంవత్సరాల లోపల వెనక్కి తీసుకురావచ్చు. దానికి ప్రతి కడప ఈ భారతదేశంలో 100 కోట్ల మంది లోపలి స్పందన రావాలి. వస్తే 10 years చాలు. మనం 1000 సంవత్సరాల నుంచి కోల్పోయినటువంటి ఉనికిని సంతరించుకునేందుకు కొరకు 10 సంవత్సరాలు చాలు. ధన్యవాదాలు.